రాముల వారు సీతాదేవి దాహం తీర్చడానికి సముద్రపు ఒడ్డున ఒక నీటి బావి సృష్టించారని మీకు తెలుసా? ఎక్కడో కాదు, రామేశ్వరంలో సముద్రపు ఒడ్డున ఈ నీటి బావి ఉంది. రామేశ్వరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, అంతకంటే అద్భుతమైనది. రామనాథస్వామి ఆలయం, కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణ ఆలయం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అందులో ఈ విల్లుండి తీర్థం ఒకటి. 64 తీర్థాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ విల్లుండి తీర్థం రామేశ్వరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాములు వారు లంక నుంచి సీతాదేవిని తీసుకొచ్చిన తర్వాత రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన విషయం అందరికీ తెలిసిందే. శివలింగాన్ని ప్రతిష్ఠించి తిరిగి వెళ్తున్నప్పుడు సీతాదేవికి దాహం వేస్తుంది. అప్పుడు రాములు వారు సరిగ్గా ఈ ప్రదేశంలో రాములు వారు విల్లుతో ఇక్కడ ఒక బావిని సృష్టించారు. అందుకే దీన్ని విల్లుండి తీర్థం అంటారు. విల్లు నుండి పుట్టింది కాబట్టి దీన్ని విల్లుండి తీర్థం అని అంటారు. సముద్రానికి దగ్గరగా చాలా మంది బావిలు చూసుంటారు, కానీ సముద్రాన్ని ఆనుకుని ఉన్న బావి మాత్రం ఇదే. ఇక్కడ మీరు చూస్తే సముద్రంలో ఉన్న నీటిని ఫస్ట్ మనకి ఇస్తారు, తర్వాత ఈ బావిలో నీటిని ఇస్తారు. ఈ నీటిని టేస్ట్ చేసిన తర్వాత మీ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. రామేశ్వరం ప్రయాణం మొత్తంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఈ నీటి బావి. ఎప్పుడైనా మీరు రామేశ్వరం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ నీటి బావిని సందర్శించండి.